మొన్న ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్ జరిగింది కదా! అయితే ఆ టెస్ట్ సీరీస్ మొత్తంలో జస్‌ప్రీత్ బూమ్రా లేకపోతే అసలు పేస్ విభాగం ఏ దేవుడిని చూసేసేదో అన్నంత భయమేసింది. ఎందుకంటే ఒక్క జస్‌ప్రీత్ బూమ్రానే వికెట్లు తీశాడు. ఇంక ఎవ్వరు కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు. కేవలం పరుగుల వరద పారించడంలో తప్ప మహమ్మద్ సిరాజ్ అయితే పూర్తిగా చేతులెత్తేశాడు. ఇక ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు త్వరలో ఇంగ్లాండ్‌తో వన్‌డే సిరీస్ కూడా ప్రారంభమవుతుంది కదా! దానికి సంబంధించిన భారత జట్టును ప్రకటించడం జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి జట్టును అనౌన్స్ చేశారు. అయితే వెన్నునొప్పితో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని పేస్ గుర్రం జస్‌ప్రీత్ బూమ్రాకు చోటు కల్పించారు. కానీ ఒక షరతు పెట్టారు. బూమ్రాకు ఇంగ్లాండ్‌తో జరగబోయే తొలి 2 వన్‌డేలకు విశ్రాంతి కల్పించారు. ఈలోగా పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తేనే ట్రోఫీకి ఆడిస్తామని క్లారిటీ ఇచ్చేశారు కదా! ఇంగ్లాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్ కోసం బూమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. అయితే ఈ క్రమంలో అజిత్ అగర్కర్ మాట్లాడుతూ గతంలో గనుక మేము చూసినట్టయితే ఎన్నో సందర్భాల్లో పేస్ విభాగం చాలా బలంగా ఉండేది. కానీ బూమ్రా విషయంలో మొత్తం పేస్‌కి సంబంధించిన బాధ్యతంతా తన భుజాల మీద పడడంతో పరిస్థితి చేజారిపోతుందేమో అనిపించింది. ఎందుకనంటే మొత్తం జట్టు పేస్ బాధ్యతలన్నీ బూమ్రానే భరించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే బూమ్రాకు 5 వారాల పాటు సమయం ఇచ్చాం. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతడు ఇంగ్లాండ్‌తో జరగబోయే తొలి 2 వన్‌డేలకు అందుబాటులో ఉండడు. అతడు ఫిట్‌నెస్ అప్‌డేట్ గురించి మేము ఎదురు చూస్తూనే ఉంటాం. ఫిబ్రవరి ప్రారంభంలో మెడికల్ టీమ్ ద్వారా అతడి ఫిట్‌నెస్‌ను మరొకసారి పరిశీలిస్తాం. అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ సిరీస్ కోసం తాజాగా 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది కదా! అయితే ఎవరైనా ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 11 వరకు చేసుకోవచ్చనమాట. అయితే టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు 3 వన్‌డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.